కొంచెం పక్కెళ్దాం, వస్తావా? నాయన ఆవులు కసి వేస్తావా? అరే నీళ్ళు కూడా పెట్టండి వాళ్ళు. నాయన నీళ్ళతో పాటు కసు కూడా అబ్బా, ఏంది మేటలు కొడుతువా? లేకపోతే ఏదో నీ లవర్ని పిలిచినట్టు తుప్పల్లోకి వెళ్దాం రా అని పిలుస్తాండావు. నీ కళ అర్థమైంది అమ్మా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నువ్వు నీ చించర మొహం దానా. మరి ఎందుకు పిలిచావురా? నువ్వు కొంచెం సైడ్కి వస్తే మా ఓడు ఏమున్నదో ఏదో మాట్లాడాలంట. రే నిన్ను నువ్వు ఆగమే. ఈరోజు ఎడం పక్కలు వేసినట్టుండానా, రేపు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఇంత దెబ్బతిన్నాక మళ్ళీ ఎవడైనా మాట్లాడతాడా? ఓ యమునా, నా గురించి ఏమైనా ఆలోచించావా? రే ఒక అమ్మాయి మన గురించి ఆలోచించాలంటే నాలాగా అందంగానే ఉండాలి, లేకపోతే నాలుగు హైట్ అనే ఉండాలిరా. అందం హైట్ రెండు నువ్వే ఉండవులేరా. ఏయ్, ఈ రోజు ఎట్లయినా నేను గెలుస్తాను రా. కానీ నువ్వు ఆగరా. మళ్ళీ చమక. అయ్యి అరే అరే ఇప్పుడు నేను రా. అయ్యిరా వేరేబ్యా రేబ్యా మళ్ళీ బెంగళూరు పోతాండవంటగా. లేదులేవే. ఓ యమునా, నా గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి ఆలోచించడానికి నువ్వేమైనా అర్జున్ రెడ్డి మూవీలో హీరో అనుకుంటున్నావా? అర్జున్ రెడ్డి హీరో కాదు గాని నువ్వు నడుస్తుంటే అచ్చం నెమల్ నాట్యం చేస్తున్నట్టే ఉంది. బిస్కెట్. మరి నేనేమలేందిరా, ఊర పంది సావాసం చేసిందే. ఊరి మీద పడేయచ్చే నీకంటే ఆ ఊర పందే మేలు. కనీసం నలుగురు కడుపైనా నింపుతుంది. ఒసేయ్, నీ అంతు చూస్తా ఏమనుకుంటాడావా? ఏదో నీ అందం చూస్తానంత ఈజీగా చెప్తాండావు. ఒసేయ్, నీ అందం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? అడుక్కునేదానా? ఒరేయ్ కర్రోడా, నీ అంత చూస్తా ఈరోజు. ఏంది మేము ఆగుతాండావు? గుద్దుతే గు పగిలిపోతుంది. అక్క ఏమైందక్క? రేయ్, తను ఇక్కడ పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఇలా కళ్ళు తాగుతూ కూర్చోడానికి సిగ్గుగా లేదు? సిగ్గు నాకు కాదు మే, ఇదిగో దాని నాయనకు ఉండాలా. ఎప్పుడో పెళ్ళి అయిపోయినప్పుడు ఇస్తాన్న కట్నము, ఇదిగో ఈ పుట్టది పుట్టినప్పుడు సగం ఇచ్చినాడు, మిగతా సగం ఇయ్యలా. ఇప్పుడు కనుక మిగతా సగం ఇచ్చినాడు అనుకో, ఇంట్లోకి ప్రాణం వస్తుంది, లేదంటే ప్రాణం పోతుంది. కట్నంతో కడుపు నింపుకునే నువ్వు అసలు మగాడివేనా? నేను మగాడినో కాదో ఆడ అరుస్తుందే, దాన్ని అడుగో. అంతగా డౌట్ ఉంటే రా, దానికంటే ముందు నీ కడుపు తెప్పిస్తా రా. అరే అభి, అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకురా. ఏంట్రా చేసుకునేది? చెత్త నాయలా చెయ్యేస్తావారా? వేస్తావా? ఆడదంటే అలుసుగా ఉందారా నీకు? 9 నెలలు బరువు అని తెలిసినా ఆ భారాన్ని బాధ్యతగా మోసేదారా ఆడది. అలాంటి ఆడదాని గురించి తప్పుగా మాట్లాడతావా? డబ్బు ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, కానీ తను పోతే మళ్ళీ వస్తుందా? నీకు పెళ్ళాన్ని రావచ్చేమో గాని ఆ పసిదానికి తల్లిని మాత్రం తీసుకురాలేవు. తల్లి లేని పిల్లలకే తెలుస్తుంది తల్లి విలువేందో. అరే సత్తి, అబ్బి ఆటో పిలవరా. సరేరా. శను పట్టుకురా అభి. చెయ్యేస్తావారా? వేస్తావా? ఆడదంటే అలుసుగా ఉందారా నీకు? 9 నెలలు బరువు అని తెలిసినా ఆ భారాన్ని బాధ్యతగా మోసేదారా ఆడది. తల్లి లేని పిల్లలకే తెలుస్తుంది తల్లి విలువేందో. ఆ దొంగని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదురా, పిచ్చెక్కిపోతుంది. ఒరే మచ్చా, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. అరే ఏంట్రా అది? రే, మొన్న నువ్వు నన్ను కొట్టావు కదా, హట్టయ్యా, అందుకే చెప్పను. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పురా. నువ్వేం చేయనని మాట ఇస్తేనే చెప్తా. ప్రామిస్. రే, కొట్టనని మాట ఇచ్చినావో. సరే చెప్పిసావు. అదే. A for apple.
బీ ఫర్ బాల్. మంచోడే అంటావా? ఎవరే? హ, అదేనే అభి. ఇప్పుడు వాని గురించి ఎందుకే? ఏం లేదులే, ఊరికే అడిగా. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. పాపం కదే, దేని గురించే? ఏదో పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు. మనం అలా చెప్పడం తప్పు కదే. మనం కాదు, నువ్వు. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటాండవో డైరెక్ట్ గా చెప్పు. ఏమన్నా దొంగ దొరికినాడు. దొంగనా? ఇంతకీ యాడ్ నుంచి తీసుకొచ్చావు? తీసుకురావడం ఏంది? 4 రోజుల నుంచి ఎత్తుతుండా, చాలా కష్టపడి పట్టుకున్నా. అబ్బో. అవునా? అయితే ఆగు, పోలీసులకు అప్పు చెప్దాం. పోలీసులా? అదేంటి బ్రో? ఆగరా నాయన, ఆగు, నేను మాట్లాడుతున్నాగా. పాపం పెళ్ళం పిల్లలున్నాడు, పోలీసుల వరకు ఎందుకు? ఓ నిమిషం ఆగు. 1 2 3 వారం రోజులు బీర్లు పాయ. ఇదిగో 2000 ఇచ్చినాడు. నాకనుకున్నాను. మళ్ళీ దొరికినప్పుడు 3000 ఇస్తాడంట. దొరికినప్పుడా లేదా నువ్వు నువ్వు తీసుకొచ్చినప్పుడు? ఆగవే. 3000 ఎప్పుడు ఇస్తున్నారు? నా దగ్గర ఏడున్నాయి, నీ దగ్గర ఉన్నాయి. 200 ఇస్తే క్వార్టర్ కొట్టిపోతా. వాడికి కొంచెం నత్తిలే, వాటర్ అనబోయి క్వార్టర్ అన్నాడు. నువ్వు వెళ్ళరా. సరే మాకు బ్రో, తెలీదులే. పోతా. ఏంది వాటర్ బాటిల్ రేటు 200 అని. దీనమ్మ జీవితం. వాటర్ అంటే వాటరే కాదు, దారిలో బిర్యానీ తినేసి పోతాడు. అయినా వాడు ఇయ్యకపోతే నేను ఇస్తా కదా. కొంచెం ట్యూషన్ చెప్పు ప్లీజ్.